హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు మాధవి అండి. ఈరోజు వచ్చేసి మనం పల్లెటూరు స్టైల్లో కొబ్బరి పచ్చడి చేయబోతున్నాను. అది మా నాయనమ్మ ఎలా చేస్తాను, నేను అలాగే చేస్తాను. రండి చూపిస్తాను ఏమేమి కావాలో ఒకసారి. దీనికి వచ్చేసేమో పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి అండి. ఇది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇది కూడా చేస్తాను. ఎల్లుల్లిపాయలు అనమాట ఇవన్నీ. కొద్దిగా ఉప్పు, జీలకర్ర, కొద్దిగా ఆయిల్ అండి. ఇంతే అనమాట. ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేపుకుందాం. స్టవ్ ముట్టించానండి, బాండి పెడుతున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. సరిపోయింది కొబ్బరి వేపుకోవటానికి వెళ్ళండి. ఇదిగోండి, ఇలాగే కట్ చేయాలి, రూల్ ఏం లేదండి. కొబ్బరి ఎలాగైనా కట్ చేసుకోవచ్చు, ఇలాగైనా పొడవుగా కట్ చేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. వేపుకోవటానికి వెళ్ళండి, ఎలా కట్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. మరి చిన్నగా ఏమక్కర్లా, ఆ సైజు ఉన్నా పర్వాలేదు. కొబ్బరి వేస్తున్నాను. ఇలా ఆయిల్ వేసి కొబ్బరి వేపుకోవాలండి. ఇలా కొంచెం రంగు మారేంతవరకు వేపుకోవాలన్నమాట. ఈ ముక్కలు వేపుతుంటే మా నాయనమ్మ గుర్తుకొస్తుందండి. చిన్నప్పుడు ఈ కొబ్బరి ముక్కలన్నీ ఇలా ముక్కలు చేస్తుంటే వెళ్ళి తాప ముక్క తెచ్చుకొని, గుప్పెడితో పంచదార తెచ్చుకొని తాప ముక్క తింటా ఉంటుంటే పాపం మా నాయనమ్మ దీవిచ్చేదండి. ఇలా వస్తుంది అనమాట. దీవెనంటే ఏమనుకుంటున్నారు మరి, అలా ఉంటాయి అనమాట. మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. సరిపోవు పచ్చడికి ఏం తాప ముక్క ఎత్తుకెళ్తున్నా ఉంటుందండి. ఆ సరదా అప్పుడు అదొక ఆనందం కదండి. వాళ్ళు అంటన్నా పట్టించుకోం, అదొక ఎంజాయ్ అనమాట. వాళ్ళు తిడుతున్నా పట్టించుకోం. ఆ రోజులు వేరు. ఎంతమంది నాలాగా మీరు కూడా పొగిడించుకున్నారు, మీ నాన్నమ్మ చేత దీవించుకున్నారు చెప్పండి. ఈ మధ్యలో అలా తిప్పుతూ ఉండాలండి. దోరగా వేగుతుంది, ఇంకొంచెం వేసుకోవాలన్నమాట. ఇది వేగితేనే వేగిన స్మెల్కి పచ్చడి బాగుంటుంది. ఇలా తిప్పుతూ ఉండాలి. ఇంకో 2 నిమిషాలు అలా మూత పెట్టేద్దాం. ఆయిల్ పైన పడకుండా ఉంటుంది. ఈ మధ్యలో ఇలా తిప్పాలండి. ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే మాడిపోతుంది. నల్లగా అలా వేసుకోవద్దు, దోరగా వేసుకోవాలి. ఈ పచ్చడి తింటూ ఉంటుందండి. గుంటూరు మిరపకాయ అంటేనే ఫేమస్ కదా మన సైడ్. ఆహా, కమ్మగా ఉంటుందండి. గుంటూరు కారం అంటే గోపు ఇయ్యమంటదంటారు. గుంటూరు ఫేమస్ కారం మిరపకాయలు అన్నమాట. టొబాకో అంటే పొగాకు కూడా ఎక్కువ వేస్తారు కదండి మన సైడ్. ఇలా వేపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ముక్క తీస్తున్నాను అనమాట. వేగాయి, దూరగా వేయాలి. స్టీల్ దాంట్లో తీయాలి, ప్లాస్టిక్ వాటిలో తీయద్దండి. తిప్పు లేకపోతే ఎందుకంటే అంటుకుపోతుంది. ఒకసారి నాకు అలాగే జరిగింది. మర్చిపోయి గొప్పకొని ప్లాస్టిక్ దాంట్లో తీసాను, అంటుకుంది. అప్పటి నుంచి భయం అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి వంట దగ్గర. ఇవ్వండి పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా వేస్తే టపాటమని పేలుతాయి. ఎందుకంటే నేను కట్ చేశానండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇవి కూడా దోరగా వేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టేస్తే వేస్తే అనమాట, పైన పడుకుంటుంటాయి. కొంచెం పచ్చిమిరపకాయలు పండినా ఏం కాదులేండి. తర్వాత ఇంకొకసారి తిప్పుదామండి. మళ్ళీ ఇలాగా 2 నిమిషాలు అయ్యాయి కదా, మళ్ళీ తిప్పాలి. ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెడితే ఇంకొక నిమిషం ఉంచి వేసుకుందాం.
వేగేయండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఒక 10 నిమిషాలు ఆగి మిక్సీలో వేద్దాం, ఎందుకంటే వేడిగా ఉన్నాయి కదా, చల్లారాక వేసేద్దాం. ఇవి చల్లారాయండి, ఇప్పుడు మిక్సీలో జార్లో వేస్తున్నాను చూడండి. కొబ్బరి ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు, చల్లారిపోయాయి. ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసాను కదా. వెల్లుల్లిపాయలు ఇన్ని వేసుకోవాలి, వేసుకుంటేనే బాగుంటుంది. ఇదిగోండి కొద్దిగా ఉప్పు మళ్ళీ వేసుకుందాం చూసుకొని. దీంట్లో ఖచ్చితంగా జీలకర్ర వేయాలండి, అది వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ చింతపండు వేడి నీళ్ళని నానబెట్టి పక్కన పెట్టాను, కొంచెం మెదిగాక వేద్దాం అనమాట ఇది. ఇవ్వండి ఇప్పుడు మిక్సీ చేస్తున్నాను చూడండి, మెత్తగా తీసుకుందాం. కొద్దిగా నానబెట్టిన చింతపండు వేస్తున్నాను అదనమాట. కొద్దిగా వేద్దాం, మరీ ఎక్కువ వేసినా పుల్లగా ఉంటుందండి, కొద్దిగా వేయండి. కొద్దిగా వాటర్ వేస్తాను, చింతపండు వాటర్. మరి మెత్తగా పేస్ట్ చేయొద్దండి. కొంచెం ఉప్పు వేసి చూద్దామండి, ఉప్పు సరిపోయిందో లేదు చూసుకొని మళ్ళీ వేసుకుందాం ఒకసారి. మరీ మెత్తగా వద్దండి, కొంచెం బరకబరకగా ఇలాగే కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి. ఇంకొకసారి తిప్పుతాను, కొంచెం ఉప్పు వేయాలి. ఇంకొకసారి అంటారు, ఎందుకంటే మరీ మెత్తగా వేసినా బాగోదనమాట. ఇలాగే వేసుకోవాలి, కొంచెం బరకబరకగా వేసుకోవాలి. మా నాయనమైతే ఇంకా పోపు కూడా పెట్టదండి, నేను కూడా వేయటం లేదు. చూసారా, ఇలాగే ఉండాలి, గట్టిగా ఇలాగే ఉండాలి. నీళ్ళు వేయకూడదు అనమాట, నీళ్ళు వేస్తే పాడైపోయింది పచ్చడి. ఇలా ఉంటే 2 days అయినా ఉంటుంది. చింతపండు చూసుకోండి, ఉప్పు చూసుకోండి, నాకు 2 సరిపోయాయి అనమాట. అందుకే ఇప్పుడు నేను తీస్తున్నాను బౌల్లోకి. ఇదిగోండి మా నాయనమ్మ చేసే కొబ్బరి పచ్చడి ఇలాగే చేస్తారనమాట. కమ్మ కమ్మగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.